హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TeluguTechSteps. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ గురించి ఇన్డెప్త్గా నేర్చుకోబోతున్నాం. అండ్ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరికీ ఈ సెషన్స్ నుంచి అర్థమవుతుంది. వాళ్ళు పే చేసి ఎన్రోల్ అయిన దానికి అట్ ద సేమ్ టైం బయట ఫ్రీ వీడియోస్కి ఉన్న డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఎందుకోసం అంటే బయట మీకు ఫ్రీగా అవైలబుల్ అయిన వీడియోస్లో ఓన్లీ మీకు జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ అంటే జస్ట్ వేర్ కీవర్డ్ గురించి చెప్పి వదిలేస్తారు. బట్ ECMA 6 అంటే 2016లో కొత్తగా రిలీజ్ అయిన అప్డేట్స్లో మనకి లెట్ అని కాన్స్టెంట్ అని కీవర్డ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయరు. బికాస్ అంత పుష్ వాళ్ళకి ఉండదు. ఎందుకోసమంటే వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. ఫ్రీగా కాబట్టి మీరు చూసిన కాడికి చూడండి, లేకపోతే మానేయండి, అంతే, దట్స్ ఇట్. బట్ వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు ఎన్రోల్ ఫర్ పర్టికులర్ కోర్స్, మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇచ్చేది పర్ఫెక్ట్గా ఇవ్వాలి. వాట్ దే ఆర్ ఎన్రోలింగ్, మీరు దేనికైతే ఎన్రోల్ అవుతున్నారో ఆ కాన్సెప్ట్ కరెక్ట్గా ఉండాలి. అండ్ మనకున్న బ్రాండ్ వాల్యూ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలన్న రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా క్వాలిటీగా ఇవ్వడానికి నాట్ ఓన్లీ దిస్ వేరియబుల్స్లోనే కాదు, డేటా టైప్స్లో కానీ వాట్ ఎవర్ ఇట్ మీ అరైస్లో కానీ లేటెస్ట్గా వచ్చిన ప్రతి అప్డేట్ అనేది మీకు ఈ యొక్క ప్రతి కోర్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి వేరియబుల్స్ అనేవి కామన్. సో వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. అంటే వేరియబుల్స్లో మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. లైక్ స్ట్రింగ్స్ అంటే టెక్స్ట్ కానీ, లేకపోతే నెంబర్స్ కానీ, ఎక్సెట్రా, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని మనం మన యొక్క వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంటాం. అండ్ ద డేటా ఆర్ ద వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్. ఏదైతే మనం స్టోర్ చేసుకున్నామో వేరియబుల్స్లో, దట్ కెన్ బి సెట్, అంటే మన వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు, లేకపోతే అప్డేట్, అదే వేరియబుల్లో ఉన్న డేటాని అప్డేట్ చేయొచ్చు, లేకపోతే ఆ వేరియబుల్లో ఉన్న డేటాని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు, అంటే ఫెచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్నీ కూడా మనం వేరియబుల్ మీద ఫంక్షనాలిటీస్ లేకపోతే ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయొచ్చు. ఇన్ జనరల్ వేరియబుల్స్ ఆర్ సింబాలిక్ నేమ్ ఫర్ వాల్యూస్. ఓకేనా, ఏవేవైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్కి మనం వేరియబుల్స్ని ఒక సింబాలిక్ నేమ్ అనేది మనం ప్రొవైడ్ చేసుకుంటాం. అంటే ECMA 6కి ముందు వరకు మనం ఇప్పటికి కూడా మన వేరియబుల్ వేర్ అనే కీవర్డ్ యూస్ చేసుకోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఓకే, ఎ వేరియబుల్ కెన్ బి క్రియేటెడ్ బై వేర్ కీవర్డ్. ఓకే, వేర్ అనే కీవర్డ్తో మనం జావాస్క్రిప్ట్లో ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. వేర్ ఆర్ ది అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్, మీకు తెలుసు కదా, ఈక్వల్ అనేది మనం యూజ్ చేసుకుంటే ఇట్ ఈస్ యూజ్ టు స్టోర్ ఏ వాల్యూ ఇన్ ఏ వేరియబుల్. ఓకే, ఈ యొక్క ఆపరేటర్ మనం యూజ్ చేసి ఒక వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేయడానికి మనం ఈ యొక్క అసైన్మెంట్ ఆపరేటర్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ అనే కీవర్డ్ అండ్ దాని పక్కన వేరియబుల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ ప్లేస్ ఇట్ యాజ్ ఎక్స్. ఓకే, ఈక్వల్స్ టు 10 అంటే వాల్యూ 10 అనే వాల్యూ ఈ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుందన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ వేరియబుల్. సో రూల్స్ ఫర్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్. ఓకే, మీరు వేరియబుల్ బాగానే క్రియేట్ చేస్తున్నారు, బట్ వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్ టు క్రియేట్ ద వేరియబుల్. లేకపోతే మనకు జావాస్క్రిప్ట్లో వేరియబుల్ రాసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క రూల్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ మస్ట్ బి గివెన్ యూనిక్ నేమ్, అంటే ఐడెంటిఫైయర్, యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆల్ వేరియబుల్స్ నేమ్స్ షుడ్ ఓన్లీ స్టార్ట్ విత్ లెటర్స్. అంటే మీరు ఒక వేరియబుల్ని రాస్తున్నారు అనుకోండి, వేరియబుల్ నేమ్ ఇస్తున్నారు అనుకోండి, అది లెటర్తో కానీ ఇవ్వాలి, లేకపోతే అండర్స్కోర్తో కానీ ఇవ్వాలి, లేకపోతే డాలర్ సింబల్ యూస్ చేసి ఇవ్వాలి. అంతేగాని నెంబర్స్తో కానీ డాట్స్తో కానీ వేరే వాటితో ఇవ్వడానికి కుదరదు. మీరు జావాస్క్రిప్ట్లో వేరియబుల్ నేమ్ ఇవ్వాలంటే ఇట్ షుడ్ బి స్టార్ట్ విత్ లెటర్, అండర్స్కోర్ అండ్ డాలర్ సింబల్, దట్స్ ఇట్. ఓకే, అదర్వైజ్ ఇట్ ఈస్ సింటాక్టికల్గా మీకు ఎర్రర్ వస్తుంది. అండ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో 0 to 9 మీరు అవి యూజ్ చేయాలనుకున్నారు అనుకో వేరియబుల్ 9లో, మీరు అవి ఇచ్చుకోవచ్చు, బట్ ఆఫ్టర్ ద లెటరే మీరు యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ A1, A2, A3 అలా ఆ విధంగా X1, X2 ఇలా వేరియబుల్స్ని మీరు డిక్లేర్ చేసుకోవచ్చు నెంబర్స్తో సహా. బట్ ఫస్ట్ లెటర్ మాత్రం మీకు లెటరే ఉండాలి, నెంబర్ ఇవ్వడానికి కుదరదు. అండ్ దాని తర్వాత స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద వేరియబుల్ నేమ్. అంటే వేరియబుల్ నేమ్లో మధ్యలో మనం స్పేసెస్ అనేవి ప్రొవైడ్ చేయకూడదు. అండ్ యూ కెన్ యూజ్ ద అండర్ స్కోర్ టు సెపరేట్ 2 words ఇన్స్టెడ్ ఆఫ్ స్పేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఖచ్చితంగా ఒక
పదాన్ని సెపరేట్ చేసి మీ యొక్క వేరియబుల్ నేమ్ ఇచ్చుకోవాలి అన్న పొజిషన్ ఉందనుకోండి, అలాంటి సిచ్యుయేషన్స్లో మీరు అండర్స్కోర్ అనే సింబల్ యూస్ చేసుకోవచ్చు టు సెపరేట్ టూ వర్డ్స్. ఓకేనా, దీస్ ఆర్ ద రూల్స్ వీ నీడ్ టు ఫాలో ఫర్ క్రియేటింగ్ అవర్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్. ఓకే, ఈ యొక్క జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ని క్రియేట్ చేయడానికి ఈ రూల్స్ని ఫాలో అయితే చాలండి, మీరు పర్ఫెక్ట్గా క్రియేట్ చేసినట్టే లెక్క. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నోట్, ఇక్కడ ఏంటంటే వేరియబుల్ నేమ్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఓకేనా, ఇట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు $myvar అని ఒక వేరియబుల్ ఇచ్చారు అండ్ $myvar అని V క్యాపిటల్తో ఇచ్చారు. సో దీస్ టూ ఆర్ డిఫరెంట్ వేరియబుల్స్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ జావాస్క్రిప్ట్ ఇంజిన్. సో బీ కేర్ఫుల్ వైల్ వీఆర్ డిఫైనింగ్ వేరియబుల్ నేమ్స్. వేరియబుల్ నేమ్స్ ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ దాని తర్వాత ఆల్వేస్ గివింగ్ మీనింగ్ఫుల్ నేమ్స్ టు యువర్ వేరియబుల్. అంటే మీరు ఒక రాస్తున్న పేజీకి కానీ, లేకపోతే మీ యొక్క అప్లికేషన్కి కానీ, లేకపోతే మీరు చేస్తున్న ఆ కోడింగ్లో పర్టికులర్ ఫంక్షనాలిటీకి కానీ సంబంధం ఉండే వేరియబుల్ నేమ్స్ మాత్రమే ఇచ్చుకోవాలి, అంతేగాని మనకు నోటుకు వచ్చింది ఇచ్చేయకూడదు. అండ్ అడిషనల్లీ ఫర్ నేమింగ్ ద వేరియబుల్స్ దట్ కంటైన్ మల్టిపుల్ వర్డ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క వేరియబుల్ నేమ్లో సిఎస్సి స్టూడెంట్స్ అనే ఒక వేరియబుల్ నేమ్ ఉందనుకోండి. సిఎస్సి అనేది ఫస్ట్ మీకు స్మాల్ లెటర్స్ వచ్చి స్టూడెంట్స్లో ఎస్ అనేది క్యాపిటల్ రావాలి. అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎ క్యామెల్ కేస్ అంటారు, ఈజ్ కామన్లీ యూజ్డ్. అంటే ఇన్ ద కన్వెన్షన్ ఆఫ్ ఆల్ వర్డ్స్ ఆఫ్టర్ ద ఫస్ట్ షుడ్ బి అప్పర్ కేస్ ఫస్ట్ లెటర్స్. అంటే మై వేరియబుల్ నేమ్ అనేది ఒకవేళ మీ వేరియబుల్ నేమ్ అనుకోండి, మైలో ఎం అనేది స్మాల్ లెటర్ వస్తుంది, మైలో ఎం అనేది స్మాల్ వచ్చి తర్వాత వేరియబుల్ కానీ నేమ్ కానీ మీ క్యాపిటల్ లెటర్స్తోనే స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ద క్యామెల్ కేస్ వేరియబుల్స్. అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ క్యామెల్ కేస్ అంటారు అనమాట. సో ఇది రెగ్యులర్గా మనం యూస్ చేస్తాం అన్నమాట. అంటే ఫస్ట్ స్మాల్ లెటర్ యూస్ చేసి దాని తర్వాత క్యాపిటల్ లెటర్ అనేది ఇచ్చుకుంటూ పోతాం. ఓకే, దిస్ ఈజ్ జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ నోట్ మాట, అది మనం క్రియేట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. నౌ డిక్లేరింగ్ ఆర్ క్రియేటింగ్ ద జావాస్క్రిప్ట్ వేరియబుల్. అంటే ఒక జావాస్క్రిప్ట్ వేరియబుల్ మనం ఎలా క్రియేట్ చేసుకుంటామండి, వేర్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ ద జావాస్క్రిప్ట్ వేరియబుల్. వేర్ అనే కీవర్డ్ మనం యూజ్ చేసి దాని యొక్క వేర్ అనే కీవర్డ్ మనం యూస్ చేసి జావాస్క్రిప్ట్ వేరియబుల్ని మనం డిక్లేర్ చేసుకుంటాం. అండ్ మనకి జావాస్క్రిప్ట్ 2 టైప్ ఆఫ్ వేరియబుల్స్ని ప్రొవైడ్ చేస్తుంది, లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. ఫస్ట్ మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం మన యొక్క ప్రోగ్రామింగ్ కోడింగ్ పార్ట్లోకి వెళ్ళి, అండ్ దాని తర్వాత మనం లోకల్ వేరియబుల్ ఏంటి, గ్లోబల్ వేరియబుల్ ఏంటి, వాటి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ జావాస్క్రిప్ట్ వేరియబుల్. సో దీనికోసం అని చెప్పి నేను నా యొక్క విజువల్ స్టూడియోలో ఫస్ట్ నేను ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నానండి, వేరియబుల్.html. ఓకే కదా, నేను వేరియబుల్.html అనే ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దీని లోపల మనం ఒక ప్రోగ్రామింగ్ అనేది చేద్దాం. సో ఫస్ట్ మనం ఒక ప్రోగ్రామింగ్ రాయడానికి మనకు ఆల్రెడీ తెలిసిన పార్ట్ అంతా కూడా నేను ఇక్కడ జస్ట్ కాపీ పేస్ట్ చేసుకున్నానండి. దాని తర్వాత నేను ఐ జస్ట్ వాంట్ టు రైట్ ద కోడింగ్ పార్ట్. సో నేను నా యొక్క స్క్రిప్టింగ్ ట్యాగ్ని ఈ బాడీ ట్యాగ్లో పెట్టుకుంటున్నాను, SCRIPT స్క్రిప్ట్. ఓకే, సో ఈ యొక్క స్క్రిప్టింగ్ ట్యాగ్లో మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఇది జావాస్క్రిప్ట్ కోడ్ అని జావాస్క్రిప్ట్ ఇంజిన్కి అర్థమవుతుంది. సో ఇక్కడ నేను నా వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏ విధంగా క్రియేట్ చేస్తామండి, వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేసి వేర్ x = 10 అని ఇచ్చాను. ఇక్కడ దాని మీనింగ్ ఏంటండి, దిస్ ఈజ్ ద వేర్ అనేది కీవర్డ్ అండి. ఓకే, x అనేది వేరియబుల్ నేమ్ అండి అండ్ 10 అనేది వాల్యూ. ఓకేనా, ఈ వాల్యూ 10 అనే వాల్యూ ఏదైతే ఉందో అది x అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ సైడ్ దాంట్లో అసైన్ అవుతుంది, అంటే స్టోర్ అవుతుంది. ఓకేనా, రైట్ సైడ్ డేటా ఏదైతే ఉందో అది రైట్ సైడ్ వాల్యూ ఏదైతే ఉందో అది లెఫ్ట్ సైడ్ మనం అసైన్ చేసిన వేరియబుల్కి కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ అది వెళ్ళి ఆ లెఫ్ట్ సైడ్ దాంట్లో స్టోర్ అవుతుంది. అది మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అండ్ దాని తర్వాత వేర్ ఆఫ్ y = 20 అని ఇచ్చాను. అండ్ దాని తర్వాత సింపుల్గా మనం ఈ రెండింటిని z ద్వారా అడిషన్ చేద్దాం, x + y, అండ్ దాని తర్వాత సింపుల్గా మనం ప్రింట్ చేసేద్దాం.
డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పి విత్ ఇన్ ద పెరాన్సిస్ జెడ్ ఇచ్చేద్దాం. మనకి సింపుల్గా అయిపోతుంది. నేను మీకు ఇంకా ముందుకు వెళ్ళే కొలది కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది, నో నీడ్ టు వరీ. నేను ఇంకా ఇన్డెప్త్గా మీకు చెప్తాను. ఇది ఇక్కడ సేవ్ చేసేసేయండి. ఒకసారి జస్ట్ ఈ యొక్క వేరియబుల్ ఫైల్ని ఒకసారి రన్ చేద్దాం. ఓకేనండి, ఇక్కడ నేను జస్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పి సమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని చెప్పి ఇచ్చాను. జస్ట్ ఇది ఈజ్ అ స్టేట్మెంట్ అన్నమాట. జస్ట్ అది మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఇక్కడ ఎక్స్లోకి వస్తుంది. ఓకేనా, జస్ట్ సేవ్ చేసి రన్ చేయండి. ఓకేనా, ఓకే. సమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 30 అని చెప్పి మనకు అవుట్పుట్ వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం మనం అవుట్పుట్ అనేది డిస్ప్లే చేసుకున్నాం. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్గా అయిపోయింది. బట్ ఇప్పుడు మనం చూడవలసిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. అసలు ఈ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్లో అసలు లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటో చూడాలి. అండ్ ఇన్డెప్త్గా వాటి మీద మనం వర్క్ చేయాలి. లెట్స్ గెట్ ఇన్ టు ద లోకల్ వేరియబుల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.